అబ్బా! ఎవ్వరికీ రాని పార్సెల్స్ మాకే వస్తాయి ఈ అపార్ట్‌మెంట్ మొత్తంలో నాకు తెలిసి. కింద వాచ్‌మెన్ గూడా అదే అనుకుంటాడు. అబ్బా! పార్సెల్ ఆయన వచ్చిందంటే పైన ఉన్నారు వెళ్ళు, పైకి వెళ్ళు అని చెప్పేస్తారు. ఒకవేళ లేకపోతే ఆయననే తీసుకుంటాడు. వాచ్‌మెన్ తీసుకుంటాడు. దెన్ ఆఫ్టర్ ఆ పార్సెల్స్ అన్నీ లోపల పడేసి ఫ్రెష్ అప్ అయిపోయి బయటికెళ్ళిపోయినాం నేను, బుడ్డోడ. బయటికెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఫిషెస్ కనిపించినాయి. దానికి ఫిషెస్ అంటే ఎంత పిచ్చో! ఫిషెస్ కోసమే చూస్తా ఉంటది మమ్మీ. ఫిష్, ఫిష్, ఫిష్ అనుకుంటూ. పార్లర్‌లో కొంచెం పని ముగించుకొని రిటర్న్ అయితున్న టైంలో సీజనల్ ఫ్రూట్ అన్నప్పుడు ఎవ్వరికీ అయినా సరే అది పక్కా క్రేవింగ్స్ అయితే ఇంకా ప్రెగ్నెన్సీలో అయితే నేను కంపల్సరీ సీజనల్ ఫ్రూట్స్ అన్ని మంచినే తింటున్నా. మ్యాంగోస్ అంటే కొంచెం తక్కువ. కానీ ఇలాంటి నేరేడు పళ్ళు, వేరే లీచీ ఎక్సెట్రా వేరే ఫ్రూట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అయినా ఏదన్నా సరే ఫ్రూట్స్ అస్సలు అవాయిడ్ చేయట్లేను నేను. ఇన్ ద సేమ్ వే ఎంతసేపని వాకింగ్ చేశామని కాసేపు జిమ్నాస్టిక్ ఎక్సర్‌సైజెస్ చేసుకొని రిటర్న్ అయినాము. పాప ఊకనే ఈ ఇంట్లో ఉండి బోర్ కొట్టింది దానికి. ఇంగ అట్లా పార్క్‌కి వెళ్ళొద్దామని నేను, బుడ్డోడు బయటికి వెళ్ళేసొచ్చినాం. ఆయన ఇంకా రాలేదు ఆఫీస్ నుండి. రాకపోయేసరికి ఇంకా రాట్లేడని వెయిట్ చేసి అక్కడనే పార్క్ క్లోజ్ చేసే టైం వరకు ఇటు అటు ఆడుకొనొచ్చినాం. దాన్ని ఇట్లా లేచి ఇట్లా ఊగవే అంటే, "మమ్మీ నో లైక్ దిస్" అనుకుంటూ. అండ్ దెన్ ఆఫ్టర్ వి వెంట్ ఔట్ ఫర్ ఎ డిన్నర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ.